హాయ్ అండి, హనీ హోమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇత్తడి రాగి ఈజీగా క్లీన్ చేసుకునేది చూపిస్తాను. దానికి కావాల్సినవి 2 నిమ్మకాయలు, ఇలా పాడైపోయినవి అయినా పడేయకుండా వాడుకోవచ్చు. కొంచెం రాళ్ళు ఉప్పు, దీన్నే కల్లుప్పు అని కూడా అంటారు. ఇగోండి ఇలా నల్లగా ఉన్నాయి. ఇగోండి ఈ రాళ్ళు వేద్దామండి. ఇందులో నీళ్ళు బాగా మరిగించుకుందాం. నిమ్మకాయలు కూడా పిండేసి మంచి నిమ్మకాయలు ఏం అవసరం లేదండి. ఇలా పడేయకుండా వాడుకోవచ్చు. దీనికి బాగా కొత్త వాటిలాగా మెరుస్తాయి. పిండేసి ఇలా వేసేద్దాం వీటిల్లోనే. చాలా ఈజీగా అయిపోయిద్దండి. ఇలా అయితే ఈజీగా తోమేసుకోవచ్చండి. బాగా వస్తాయి. కాగేటప్పుడే దానిలో ఉన్నదంతా నలుపంతా వదిలిపోతుంటుంది. ఇవ్వండి కాగేటప్పుడే వచ్చేస్తున్నాయి. ఇలా అయితే చేతులు కూడా నల్లగా రావు. బాగా ఈజీగా తోముకోవచ్చు. చింతపండు వేసి రుద్ది మళ్ళీ వేరే పొడేసి రుద్ది అంత శ్రమ ఉండదు. ఇదిగోండి ఇలా కాగిన తర్వాత స్టవ్ ఆపేసేద్దాం. దీనిలోనే ఆ నలుపంతా పోయిద్ది ముందే. మనకు తోముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇవ్వండి స్టవ్ ఆపేసేసి మొత్తం తోమి తుడిచి చూపిస్తాను. కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. ఇదిగోండి ఇలా కొంచెం సోప్ తీసుకొని ఊరకి ఇలా రుద్దేయండి. గట్టిగా కూడా రుద్దవసరం లేదు. కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. ఇదిగోండి ఎలా వస్తున్నాయి చూడండి. నేను గట్టిగా కూడా రుద్దట్లేదు. ఇలా ఊరక పైనే అంటున్నాను. చూస్తున్నారుగా ఎంత గట్టిగా రుద్దుతున్నాను. చాలా సింపుల్గా అయిపోయింది. చేతులు కూడా నల్లగా రావు. అన్నీ ఇలాగే కొంచెం సోప్ పెట్టి కడిగేస్తే ఏమన్నా జిడ్డు కొంచెం ఉన్నా పోయిద్ది. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ఇదిగోండి గట్టిగా రుద్దే పని కూడా లేదండి. ఇలా కొంచెం రుద్దే చాలు. వీటిని కడుక్కుందాం. శుభ్రంగా కడిగి చూపిస్తాను. కడిగిన వెంటనే అన్నీ ఇలా తుడిచేసుకుందాము. వాటర్ చుక్కలు ఉంటే మళ్ళీ అక్కడ నల్లగా వచ్చేసి వాటర్ లేకుండా అంతా ఇలా తుడుచుకొని ఆరబెట్టుకున్నాం. ఇగోండి ఎలా వచ్చినాయో చూడండి.
ఈ నీళ్ళల్లో ఉడికేటప్పుడే మొత్తం నలుపంతా పోయిద్ది. చేతులు కూడా చూడండి నలుపేవి రాలేదు. ఇదిగోండి ఇందాక వేసేటప్పుడు చూసారు కదా రాగి చెంబు, కొంచెం స్క్రబ్బర్ వేసి సోప్ వేసి రుద్దితేనే బాగా వచ్చేస్తాయి అలా ఉడికించి. ఇదిగోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలాగే ఈజీగా తోముకొని పూజ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.